నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. మొత్తానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పుష్ప సీక్వెల్ పుష్ప 2 ద రూల్ వచ్చేసింది. మొత్తానికి అందరికీ పూనకాలు తెప్పించేసింది. థియేటర్లో అటు డైలాగులకు ఇటు పాటలకి ఊగిపోతున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. సో ఏదేమైనప్పటికీ ఒక రకంగా ఒక పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా, మరోవైపు కొంత క్రిటిసిజం కూడా కనపడుతున్నప్పటికీ అట్ ద సేమ్ టైం ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఈ సినిమా ఇస్తుంది గ్యారంటీగా అనేది అర్థం చేసుకోవచ్చు. సో ఒకవైపు పాజిటివ్ టాక్ అండ్ నెగిటివ్ టాక్స్ కూడా ఉన్నాయి క్రిటిసిజం రూపంలో. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ అండ్ మిగతా ఆడియన్స్ బేస్ కనుక చూసుకున్నట్లయితే కొంతమంది సినిమా అద్భుతంగా ఉంది అంటున్నారు, చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అంటున్నారు. కొంతమంది వాళ్లకు నచ్చక కొంత నెగిటివ్ రివ్యూ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళ అభిప్రాయాన్ని. ఏదేమైనప్పటికీ ఒక ఎంటర్టైన్మెంట్ రూపంలో కనుక ద రూల్ సినిమా కనుక చూసినట్లయితే పుష్ప 2ని ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అనే మనం నమ్మొచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎవరు మాట్లాడుకునే విషయం ఏంటంటే ఇక్కడ తొక్కిసలాట. ఈ సినిమా కోసం సంధ్యా 70mm సో చాలామంది జనాలు గుమిగూడారు. అయితే అక్కడికి అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో అన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడున్న ఫ్యాన్స్ ఆడియన్స్ అందరూ కూడా ఒకేసారి పరిగెత్తడం వల్ల ఒక కుటుంబానికి సంబంధించి ఒక తల్లి కొడుకు, ఈరోజు తల్లి చనిపోయిన సందర్భం, కొడుకు పరిస్థితి విషమంగా ఉందని ఇప్పటికైతే మనకు అందుతోంది. కొడుకు పరిస్థితి విషమంగా ఉందని. సో దిల్సుఖ్ నగర్కి చెందిన రేవతి, 39 సంవత్సరాల రేవతి, ఇద్దరు పిల్లలు, అందులో శ్రీతేజ్ అండ్ సాన్విక 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు, అండ్ భర్త భాస్కర్. సో వీళ్ళంతా కూడా సంధ్యా 70mmకి వెళ్ళారు సినిమా చూడడానికి. అయితే అల్లు అర్జున్ అక్కడ సంధ్యా థియేటర్కి వచ్చిన సమయంలో అభిమానులంతా గేట్లోకి చొచ్చుకు రావడం, ఈ తొక్కిసలాటలో రేవతి అంటే తల్లి, కొడుకు శ్రీతేజ వీళ్ళిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అక్కడి నుంచి వెంటనే తల్లిని అక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు విద్యానగర్లో. అయితే అక్కడే చనిపోయినట్టుగా డిక్లేర్ అయింది. ఆ తర్వాత గాంధీ మార్చురీకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ అబ్బాయిని, ఇప్పుడు ప్రస్తుతం అబ్బాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు, బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇది పరిస్థితి. అయితే ఇక్కడ మనం సినిమా హిట్టా ఫట్టా అనే విషయాలు మనం మాట్లాడుకోవట్లేదు. దాని వెనక ఉన్న పొలిటికల్ డ్రామా ఏంటి మనం మాట్లాడుకోవట్లేదు. ఫ్యామిలీ డ్రామా ఏదైనా ఉందా, కాన్ఫ్లిక్ట్ ఉందా, అది కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏమిటి పిచ్చి ప్రజలకు అంటే సినిమాను వెంటనే పరిగెత్తుకెళ్ళి ఫ్యామిలీతో సహా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని పరిగెత్తుకొని వెళ్ళడం ఒకెత్తు, అక్కడ అల్లు అర్జున్ రావడం, మరి ఆ సమయంలో ఆయన అక్కడికి రావడం అంటే జనాలు గుమిగూడుతారు, తోపులాట జరుగుతుంది, ఇదంతా తెలిసిన పరిస్థితి. మరి థియేటర్ యాజమాన్యం ఏం చేస్తోంది, అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు, మరి ఏమిటి అన్కంట్రోల్డ్ ఈ క్రౌడ్ని ఎట్లా కంట్రోల్ చేద్దాం అనుకున్నారు, అక్కడికి ఎందుకు రావాలి అసలు? సో ఇదంతా మనం మాట్లాడదాం. మనతో పాటు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, దర్శకులు, నిర్మాత, విశ్లేషకులు. చిట్టిబాబు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే. చిట్టిబాబు గారు, నేను ఇంట్రొడక్షన్లో అన్నట్టు దీన్ని ఏ పొలిటికలైజో ఫ్యామిలీ డ్రామా కిందకో నేను తీసుకోవట్లేదు ఈ విషయాన్ని. అసలు ఈ ప్రజలకు ఎందుకు ఇంత పిచ్చి ఎందుకు ఉండాలి అసలు? ఎందుకు అట్లా పరిగెత్తుకొని వెళ్ళి సినిమాలు చూసేసి దాని మీద అంత హైప్ కూడా క్రియేట్ అవుతుంది, వెంటనే చూసేయాలన్న ఎమోషన్ క్రియేట్ అయిపోతుంది సమాజంలో. ఈ సినిమా క్రేజ్ పిచ్ అనేది ఇవాళ కాదు, అలవాటు నుంచి ఉన్నదే. ఈ సినిమాకి ఎగబడడం, సినిమా వాళ్ళని చూడటానికి, హీరోలను చూడటానికి ఎగబట్టాలు ఈ అలనాటి నుంచి ఉన్నదే. రామారావు గారి రోజుల నుంచి ఇప్పటిదాకా ఉన్నదే, కొత్త కాదు. కాకపోతే గతంలో ఏంటంటే నేను అనేక సార్లు కృష్ణ గారితో పాటు హీరోగా ఆయన సినిమా రిలీజ్ అయితే ఆయన థియేటర్కి వచ్చేవాడు. ఆయన ఇదే సంధ్యా థియేటర్ లో ఈనాడు సినిమా చూశాం. ఈనాడు సినిమా ఆయన సంధ్యా థియేటర్ లోనే ఆయన వచ్చాడు. కానీ అప్పుడు ఎలా ఉండేదంటే ఆయన వస్తాడు అనేది ప్రేక్షకులకు తెలిసేది కాదు. సైలెంట్ గా టైటిల్స్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి కూర్చునేవారు. ఆ ఇంటర్వ్యూలో ప్రజలు చూసేవారు, ఆ కృష్ణ గారు వచ్చారు వచ్చారని చూసేవారు. బయటకు వచ్చేటప్పుడు బయట బాల్కనీ నుంచే చేతులు వేసేసి వేరే దారి నుంచి వెళ్ళిపోవటం, ఇలాంటి మేనేజ్మెంట్, ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్ని చేసేది. హీరో రావడం, రిలీజ్ థియేటర్ కి రావడం కొత్త ఏం కాదు. వాళ్ళ అర్జున్ ఒక్కరే కాదు, ప్రతి హీరోను రామారావు గారు వచ్చారు, కృష్ణ గారు వచ్చారు, కృష్ణరాజు గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, బాలకృష్ణ కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఆ థియేటర్కి వెళ్ళినప్పుడు హడావుడు ఉంటుంది, ఆ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ చూడాలి, ముట్టుకోవాలి, సెకండ్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ఈ రోజు ఇప్పుడేమో ఫోటోలు సెల్ఫీ తీసుకోవాలి. కానీ మేనేజ్మెంట్ దానికి ఒక కంట్రోల్ గా ఎవరు దగ్గర రాకుండా బాల్కనీలో నుంచి చేతులు నొప్పి, వాళ్ళ అభిమానులకు చేతులు ఒప్పాలి. డెఫినెట్ గా అభిమానులు కనీసం కనపడాలి. కనపడకుండా వెళ్ళిపోతే ఒక బాధ. కనపడటానికి ఒక అరేంజ్మెంట్ చేసేవారు.
థియేటర్కి వస్తున్నారు అంటే ఆయన వస్తే ఇలాగ ఈ బాలకృష్ణ నుంచి అందరికి విష్ చేస్తారు, అందరినీ ఇదిగో కృష్ణ గారు ఇటు వస్తారు, బాలకృష్ణ ఇటు వస్తారు, అర్జున్ ఇటు వస్తారు, మీరు అటువంటి అందరూ అని చెప్పి అలాగే చేస్తారు. అలాంటి అరేంజ్మెంట్ ఏమీ కనపడలే ఇక్కడ. ఆ అరేంజ్మెంట్ కనపడకపోవటం వల్ల ఇది దానికి పైగా ఆ తల్లి బిడ్డలు చిన్నపిల్లలు వేసుకుని ఫస్ట్ డే ఇంత ఎగబడి అంటే ఏం చెప్తాము, ఆ క్రేజ్ ఆ ఫాలోయింగ్ వాళ్ళ అభిమానానికి అవధులు లేవు అంటారు. మరి అవధులు లేని అభిమానం ఇది చాలా బాధాకరం కదా. పిల్లలు వేసుకుని ఆవిడ ఫస్ట్ డేకి ఆ క్రౌడ్ లో రావడం ఏంటి, చూడాలన్న తపన ఏంటి, దాన్ని ఏమనుకోవాలి, అంత క్రేజ్ అనే అభిమానానికి అవధులు లేని అభిమానం అనుకోవాలా ఏమనుకోవాలి, చాలా బాధాకరం. ఒకటి సార్ చిట్టిబాబు గారు, ఒకటి ఇక్కడ అభిమానం ఉండొచ్చు, మీరు అన్నట్లుగా తరతరాలుగా వస్తోంది ప్రతి చోట సినిమా మీద అభిమానం. అయితే ఇక్కడ రెండు అంశాలు, ఒకటి సరైన పద్ధతిలో వీళ్ళు రావడము, టికెట్లు బుక్ చేసుకోవడం, ఇదంతా ఒక సరైన ప్రక్రియలో జరిగి తోపులాట ఏం లేకపోయి ఉంటే నిజంగానే సినిమా చూసి ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు. కానీ ఈ లోపల అల్లు అర్జున్ వస్తారు అనడం, అక్కడ థియేటర్ యాజమాన్యం కూడా దీనికి సంబంధించి ఏమీ లేకపోవడం, వాళ్ళు కూడా సర్రను వచ్చేసేయడం, ఇటు పోలీసులు కూడా రావడం, అల్లు అర్జున్ వస్తున్నాడని ప్రేక్షకులకి ముందే చెప్పటం. ఈ గతంలో ఎట్లా ఉండేదంటే ఈ దూరం హీరోలు వస్తున్నట్టు తెలిసేది కాదు. ఆ థియేటర్లకు లోపలికి వచ్చి కూర్చునేదాకా తెలిసేది కాదు. కూర్చున్నాక హీరో గారు వచ్చారు ఆ కింద నుంచి పైనుంచి చేతులు ఊపుతూ ఉండేవారు. అయినాక సినిమా అయిపోయినాక ఆయన బయట నుంచి అలా బాల్కనీ నుంచి చేతులు ఊపేసి అందరికి హాయ్ హాయ్ వేసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అలా కాకుండా ఆయన వస్తున్నాడని ముందే తెలియజెప్పడంతో ఈ కమోషన్ స్టార్ట్ అయ్యింది. ముందు ఆ సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి. ఆయన వస్తే ఎంత హడావుడి అవుతుంది, ఎంత గొడవ అవుతుంది, హీరో వస్తే ఎంత గొడవ అవుతుంది ఫస్ట్ డే. కానీ ఈ గొడవలు మనం ముందు జాగ్రత్త చేసుకోవాలి. ముందు జాగ్రత్త చర్యలు వ్యూహం కానీ ముందు ప్రణాళిక కానీ లేకుండా వస్తున్నారు, ఆయన వస్తున్నారని చెప్పేశారు. వీళ్ళకి ఆ హడావిడి ఎంజాయ్ చేద్దామని, ఆయన క్రేజ్ ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఒక అనాలోచితంగా ఇది పర్యవసానం ఎలా ఉంటుంది, దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఈ జనాలు ఎంతమందికి ఈ చోట్లో పోలీసులు ఎంతమందిని పెట్టగలరు, పోలీసులు 1000 మంది పోలీసులు పెట్టలేరు కదా హీరో వస్తున్నాడని. అప్పుడు ఉన్న 10 మంది పోలీసులు, ఆ 10 మంది పోలీసులు ఏం సరిపోతారు ఈ జనాలు ఒకేసారి మీద పడితే. అవన్నీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యం తీసుకోవాలి ఖచ్చితంగా. అది హీరో కూడా అర్జున్ కూడా ఏంటి అక్కడేంటి అరేంజ్మెంట్స్ ఏంటి ఎలా ఉంది ఏంటి అని ఒకసారి కనీసం ఎంక్వైరీ చేసుకుని తను ముందు అడిగించుంటారు. అది తనకి తెలుసు కదా, తను వస్తే ఎలాంటి క్రేజ్ వస్తుందో, ఎలాంటి జనాలు మీద పడతారో. తను ఒక ఏంటి అరేంజ్మెంట్స్ ఏం చేశారు, నేను వస్తే జనాలు హడావిడిగా ఎలా ప్రికాషన్స్ ఏం చేశారు అని తనన్నా ఒక మాట ఎంక్వైరీ చేసుంటే వీళ్ళు అప్రమత్తం అయి ఉండేవారు. వీళ్ళ యాజమాన్యం ఆలోచించకపోయినా హీరో ఒక మాట అడిగేటప్పుడు కన్నా వాళ్ళ అప్రమత్తం నిజమే కదా జనాలు ఏం చేయాలని అరేంజ్మెంట్స్ చేసేవారు. ఇవి లేదు అనుకుంటూ వచ్చేసాం. జరగడంలో ఈ అనాలోచితమైన ఆలోచన లేకుండా ముందు ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది పర్యవసానం ఏంటి ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఆలోచించలేదు, అదే తప్పు. అది జరగడం వల్ల ఒక 2 ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం పెట్టడుతుంది. చాలా బాధాగా వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు. ఇవాళ అర్జున్ వాళ్ళ పోలీసు ఆఫీస్ హాస్పిటల్ ఖర్చులు ఇవ్వచ్చు, ఇంకో 10 లక్షలు ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. ఆ ప్రొడ్యూసర్స్ ఏమి ఇచ్చినా ప్రాణాలను తిరిగి తేలేదు కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు సార్ చిట్టిబాబు గారు, ఇప్పుడు మీరు అన్నారు రేపు ఆ బిడ్డ ఏమవుతాడో చిన్న బిడ్డ, ఆ బిడ్డ జీవితాన్ని భవిష్యత్తు తీసుకురాలేదు కదా. ఇవన్నీ బాధాకరమైన విషయాలు. అది చాలా తప్పు కూడా మేనేజ్మెంట్ ఇది. ఈవెన్ ఇంక్లూడింగ్ అర్జున్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఆలోచించాలి. అయ్యో మనం వెళ్తున్నాం అక్కడ జనాలు ఫస్ట్ పైగా విపరీతం ఉంటారు, జనాలు మీద పడిపోతారు, తెలుసు కదా, అనుభవం ఉంది కదా. మీరు ఆడియో ఫంక్షన్ చేసేటప్పుడు ఎందుకని అంత సెక్యూరిటీ చేస్తున్నారు, మీద పడిపోతారనే కదా ఆడియన్స్ మీద పడిపోతున్నారనే కదా దేవర కూడా క్యాన్సిల్ చేసింది, ఫంక్షన్ క్యాన్సిల్ చేసింది. ముందు ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలన్న ఆలోచన కావాలి, అది చేయలే. అది చాలా బాధాకరమైన విషయం. చిట్టిబాబు గారు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు దేవర సినిమా విషయంలో కూడా అట్లా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇదివరకు కూడా పాలాభిషేకం చేస్తామని చెప్పి ఆ పైకెక్కి కింద పడి చనిపోయిన వాళ్ళు, మీరు అన్నట్లుగా ఇదివరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అక్కడ తొక్కిసలాట జరిగిన సందర్భం, రకరకాల సందర్భాలు మనం చూసాం. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, పోలీసులు కానీ వాళ్ళు కూడా ఎంతమంది పోలీసులు ఉంటారు, మరి ఎంతమంది పోలీసులు ఉంటారు అన్నప్పుడు కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు, కోట్లు థియేటర్లు సంపాదిస్తాయి, హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ ఓకే. సామాన్య జనాలు టికెట్ కొనుక్కొని వచ్చిన వాడు తొక్కిసలాట్లో చనిపోవడం అంటే మరి అది ఇప్పుడు తప్పు ఈ తల్లిదండ్రులదా, సినిమా కోసం ప్రాణాలు అర్పించే, లేకపోతే ఈ టీం అందరిది అని అనుకోవాలా? ఇప్పుడు అర్జున్ రాలేదనుకో, ఆ పోలీసులు చాలు. అర్జున్ రావట్లేదంటే మామూలుగా థియేటర్ దగ్గర నడవడికి ఆ పోలీసులు చాలు, కంట్రోల్ చేయగలరు. ఆ తొక్కిసలాటే ఉండదు.
అంత జరగదు. తొక్కేసినట్టు ఒకవేళ ఉన్నా కూడా ఈ 10 మంది పోలీసులు కంట్రోల్ చేయగలరు. ఇప్పుడు ఎప్పుడైతే అర్జున్ ఒక హీరో వచ్చాడో ఇక వీళ్ళ కంట్రోల్ కానీ అక్కడ ఉన్న ఎంతమంది ఉంటే అంతమంది పరిగెడతారు కదా, ఎగబడతారు కదా. అవును సార్, అప్పుడు మీరు అన్నట్టు ఇంకా చాలా మంది పోలీసులు కావాలి అప్పుడు, కంపల్సరీ మరి కావాలి. ఆ టైంలో పోలీసులు ఎక్కువ కావాలి. అంటే ముందు ఇది అర్జున్, అందుకనే అన్న అర్జున్ వస్తున్నాడు అంటే ఎన్ని అరేంజ్మెంట్స్ ఏమిటి అని అర్జున్ అడగటం కానీ, ఆ ప్రొడ్యూసర్లు అడగటం కానీ, ఎగ్జిబిటర్లు థియేటర్ యాజమాన్యం ఆలోచించడం కానీ, ఇప్పుడైతే పర్వాలేదు అర్జున్ వస్తే మొత్తం ఎగబడతారే, ఈ వచ్చినప్పుడు ఈ పోలీసులు ఏం సరిపోతారు, మనకి ఇమీడియట్ గా పోలీసులు తెప్పించుకుంటాము, లేదా అర్జున్ గారికి కొంచెం సీక్రెట్ గా లోపలికి తెప్పించడము, ఏదో ఒకటి చేయాలి. గతంలో ఇలాంటి ప్లానింగ్ చేసేవాళ్ళు, కొత్త ఏం కాదు. హీరో రిలీజ్ థియేటర్ కి రావడం అనేది కొత్త కాదు. తర్వాత సినిమాలకి అందరు హీరోలు వచ్చిన వాళ్ళే చేసిన వాళ్ళే, కానీ దానికి ప్రీ అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఆ హీరో రావడం వస్తున్నాడు అంటే ఇక్కడ జనాలకి ఎక్కువ పోలీసులు పెట్టడం, పోలీసులు పిలుచుకోవటం, బ్యారికేడ్స్ పెట్టుకోవటం, కంట్రోల్ చేయటం, ఇవన్నీ ముందు అరేంజ్ చేసి ఆ అరేంజ్మెంట్ అంతా చేసుకుని ఆయన ఇబ్బంది లేకుండా ప్రజలు చూస్తూ జనాల్లోకి వెళ్ళిపోవడానికి, థియేటర్కి వెళ్ళడానికి ఉండేది. అలాంటి అరేంజ్మెంట్స్ అవి చేయలే. అవి చేయకపోవటమే ఇప్పుడు ఉన్న దౌర్భాగ్యం. అవి చేయకపోవటమే తప్పు. యాజమాన్యం అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, వాళ్ళందరిది తప్పే ఈ ముందు జాగ్రత్త చేయకపోవడం వల్ల. కానీ ఇప్పుడు ఏంటంటే ఏం చేస్తాము, పోయిన వాళ్ళకి ఏదో ఇస్తారు, ప్రాణం తెచ్చి ఇవ్వలేరు కదా. బాధాకరం కదా, ఎంతైనా బాధాకరం. ఈవెన్ ఫ్యాన్స్ కూడా ఇంత అత్యుత్సాహం అవసరమా? ఏదో లాగా వాళ్ళ హీరోలు అంటే హీరోలు, అంతేగాని వాళ్ళు దేవుళ్ళు కాదు కదా. ఎందుకు అంతగా పిచ్చి విరావేశారు ఎందుకు? అది ప్రజలు కూడా, ప్రేక్షకులు కూడా సినిమా చూడడం అభిమానం వేరు. అభిమానము అది అభిమానం వెలితరలు వేయకూడదు కదా, అది వెలితరలు వేసింది. అయితే చిట్టిబాబు గారు, ఇంకొక విషయం ఇక్కడ అంటే మనం కొంత సబ్జెక్ట్ విషయంలో కనుక తీసుకున్నట్లయితే ఈరోజు కోటాను కోట్లు బడ్జెట్లు పెడుతూ ఉన్నారు సినిమాలకి. దీనికి తోడు ప్రొడ్యూసర్లు కానీ, లేకపోతే థియేటర్లు కానీ, ఆఖరికి సినిమా హీరోలు కానీ, వీళ్ళంతా కోటాను కోట్లలోనే మాట్లాడుకుంటారు. ఈ ప్రజల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడం కూడా విపరీతంగా 1000 రూపాయలు, 1500 ఇష్టాను రీతిలో. అంటే ఇక్కడ ప్రజల గురించి పెద్దగా పట్టించుకున్న సందర్భం ఏం లేదు. ఓన్లీ ఫ్యాన్స్ కు ఉన్న వెర్రి తప్ప ప్రజల సామాన్య అవసరాలు కానీ, వాళ్లకున్న కష్ట నష్టాలు కానీ ఏం అవసరం లేదు. సినిమా రిలీజ్ అయితే పోయి తొక్కేసలాట పడిపోవడం ఒక దౌర్భాగ్యమైన చర్య అండి. ఏ రాష్ట్రంలో లేదు, మన తెలుగు రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యం. ఇప్పుడు ప్రేక్షకులే దేవుళ్ళు, వీళ్ళు లేకపోతే మేము లేము, ప్రేక్షకులే దేవుళ్ళు, వీళ్ళు లేకపోతే మేము లేము అని ప్రతి వేదిక మీద మాట్లాడతారు హీరోలు. ఆ ప్రేక్షకులయ్యా మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తారు, ఆ ప్రేక్షక దేవుళ్ళకి ఎందుకయ్యా మీరు చిల్లులు పెడతారు? వాడు 4 సార్లు చూసేవాడు అభిమాని, 4 సార్లు సినిమా చూసేవాడిని 1000 రూపాయలు పెట్టి ఒకసారితో ఎందుకు ఆపేస్తావు? వాడు బాగుండే సినిమా 4 సార్లు చూస్తాడు. ఇదే పుష్ప 1 రిలీజ్ అయింది. పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు పాండమిక్, మామూలు రేట్లే బ్రహ్మాండంగా చూశారు కదా, ప్రజలు ఆదరించారు కదా. అదే రేట్లో వాళ్ళకి ఆ రోజు పెనాల్టీ పడలేదు, మామూలు రేట్లో బ్రహ్మాండంగా చూశారు. ఆ మొదట్లోనే 30 కోట్లు వసూలు చేసింది. సో అంత బాగా ప్రజలు ఆదరిస్తున్నప్పుడు మీరు ఎందుకు ప్రజల్ని వాళ్ళకున్న అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలని ఎందుకు చేస్తున్నారు? ఇది నేను చాలా డిబేట్ లో మాట్లాడాను. ఈవెన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కూడా ఇలాంటి విషయాల మీద చర్చ వచ్చినప్పుడు నేను బాగా గట్టిగా మాట్లాడాను వాటిని. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. అంటే బ్లాక్ లో టికెట్ అమ్మితే వాడు జైలు లాఠీ దెబ్బలు కొట్టి లోపల తీసుకెళ్లి జైల్లో వేస్తారే, మరి ఇది 1000 రూపాయలకు అమ్ముకోండి అని పర్మిషన్ ఇవ్వడం అంటే బ్లాక్ లో అమ్మకం లీగల్ చేయటమే కదా. మీరు బ్లాక్ లో అమ్ముకోండి లీగలైజ్ చేయటమేగా. వాడు థియేటర్కి అమ్మితే వాడిని పట్టుకుని జైల్లో పెడతామే, లాఠీ తోటి కొడతారు బ్లాక్ టికెట్ అమ్ముతున్నా నేరం అని. మరి ఇది బ్లాక్ లో అమ్ముకోమనేగా. 150 రూపాయల టికెట్ ని 800 రూపాయలకి 1500 బ్లాక్ లో అమ్ముకోమని మీరు పర్మిషన్ ఇస్తున్నారా? లీగలైజ్ చేస్తున్నారా బ్లాక్ మార్కెట్ ని? చాలా తప్పు, చాలా దారుణమైన విషయం ఇది. అది ఖండిస్తున్నా. ఎక్కడ ఏ స్టేట్ లో లేదు, మన స్టేట్ లోనే దౌర్భాగ్యం. ఇంకోటి కూడా ఉందండి, ఎప్పుడైతే రేట్లు ఎక్కువ పెంచి మొదటి 3 వారాలు చేసుకోవాలంటున్నారంటే మీ సినిమా మీద మీకు అనుమానం ఉందా? మీ సినిమా ఎవరికైనా వాడి సినిమా మీద అనుమానం ఉంటే ఏమో 4 రోజులు అయినాక ఈ సినిమా ద్వారా అయిపోయినాక మన సినిమా పడుకుంటుందేమో, మన సినిమా సప్పబడిపోద్దేమో, కనుక ఈ మొదటి 3 రోజుల్లో ఉన్న క్రేజ్ లోనే మొత్తం పిండేసుకోవాలి, మొత్తం క్యాష్ అంతా పిండేసుకోవాలి, డబ్బులు పిండేసుకోవాలి అని తాపత్రయపడుతున్నారా? మీ సినిమా మీద కాన్ఫిడెన్స్ లేదా? మీకు కాన్ఫిడెన్స్ కష్టపడి తీశారు, ఆ సినిమా మామూలు రేట్ లో ఉంటే బాగా ఆడతాయి కదా, రిపీట్ ఆడియన్స్ వస్తారు కదా. ఆడియన్స్ ఆనందం ఏంటి? వాడు రిపీట్. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి మీరు పెట్టబట్టి వాడు ఒకసారి చూస్తున్నాడు. అదే 1000 రూపాయలు మామూలుగా 250 రూపాయల టికెట్ ఉంటే 4 సార్లు చూస్తాడు. 4 సార్లు చూసి ఆనందించే ప్రేక్షకుడిని మీరు
ఎరకాటంలో పెట్టి ఒకసారి తోటి ఆపుతున్నారు. అంటే చిట్టిబాబు గారు ఇక్కడ మళ్ళీ పైరసీ వచ్చేస్తదేమో ఈ లోపే జనాలు చూసేయాలి అనే ఒక తపన. భయం సినిమా మీద సినిమా దమ్ము లేదని దమ్ము సినిమా మీద దమ్ము ఉన్నవాడు, నేను బ్రహ్మాండమైన సినిమా తీశాను ఖచ్చితంగా ఆడుతూ నమ్మకం ఉన్నాడు, ఈ రేట్లు పెంచమని అడగడండి. భయం ఉన్నవాడే ఏమైపోద్దు అనే భయం ఉన్నవాడే, తన సినిమా మీద భయం ఉన్నవాడే రేట్లు పెంచి మొదటి 3 రోజుల్లో పిండేసుకుందాం అని దౌర్భాగ్య ఆలోచన వస్తుంది. ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ప్రేక్షకులను ఎక్స్‌ప్లాయిట్ చేయడం, ఫ్యాన్స్ అభిమానాన్ని సినిమా ప్రేమికుల్ని దోచుకుంటామే, ఇంకోటి కాదు. అది తప్పు, కానీ నడుస్తుంది. ఏం చేస్తాం? ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలోనే ఈ దౌర్భాగ్యం. అది ఎందుకు చేస్తున్నారు? అది ఈ మధ్య పోయింది, మళ్ళీ మొదలెట్టారు ఈ సినిమాతోటి. ఎందుకు ఈ సినిమాకి అవసరమా? ఈ సినిమాకి అవసరమా? అంత క్రేజ్ ఉన్న సినిమా, ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమా, దీనికి ఎందుకు? శుభ్రంగా ఆడితే ఒకటి 4-5 సార్లు చూస్తాడు, సినిమా కూడా బాగుంది అంటున్నారు. అది వాళ్ళ రిపీట్ ఎప్పుడు కూడా సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఉంటేనే దాని క్రేజ్ అండి. ఏ సినిమానైతే రిపీట్ గా చూస్తున్నారో, ఆ టైంలో అఖండ కానీ పుష్ప 1 కానీ 5 సార్లు చూసారు మొదటి వారంలోనే, 5 సార్లు 6 సార్లు 10 సార్లు చూస్తున్నారు ఉన్నారు. అలా రేటు మామూలు రేటు ఉన్నప్పుడు చూసారు. అది సినిమా క్రేజ్ అంటే, సినిమా హిట్ అంటే అది. అట్లా రిపీట్ ఆడియన్స్ రావాలి. ఇప్పుడు రిపీట్ ఆడియన్స్ రాకుండా వీళ్ళని నొక్కేస్తున్నారు, వీళ్ళతో ఆపేస్తున్నారు. ఒకసారి మాకు 1000 రూపాయలు దోచిపెట్టు, ఎందుకు వాడు ఆనందాన్ని కొలగొట్టమే. వాడు 4 సార్లు చూసేవాడు ఆనందాన్ని, వాడు 1000 రూపాయలు మీకే ఇస్తాడు, కానీ వాడు 1000 రూపాయలు తీసుకుని ఒకసారి చూపిస్తున్నారు. వాడు 4 సార్లు చూస్తాడు, వాడు 4 సార్లు చూసి ఆనందించేవాడిని వాడు ఆనందాన్ని కొలగొడుతున్నారు. వాడు డబ్బునే కాదు, ఆ ప్రేక్షకుడు అభిమానాన్ని ఆనందాన్ని కొలగొడుతున్నారు. చాలా తప్పుది, చాలా దుర్మార్గమైనది. ఏం చేస్తారు? నడుస్తుంది. ప్రభుత్వాలు కూడా ఇస్తున్నాయి, ఎందుకు ఇస్తున్నాయి అర్థం కాదు, ప్రభుత్వాలు ఎందుకు ఇస్తున్నాయి తెలియదు. చిట్టిబాబు గారు ఇంకొక ఇక్కడ సెన్సిటివ్ విషయం, ఇప్పుడు పైరసీ అది కూడా వచ్చేసింది, ప్రింట్ కూడా వచ్చేసింది అనేది ఒకటి తెలుస్తోంది. సో ఇక్కడ పైరసీని ఆపడానికి మన దగ్గర ఎటువంటి అద్భుతమైన టెక్నాలజీ అనేది పూర్తిగా లేదు, దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను. నిజానికి ఎన్ని మాటలు చేయలేమమ్మా, ఏం చేయలేము. పైరసీ ఎందుకంటే ఫారెన్ లో రిలీజ్ చేయాలి, ఫారెన్ లో రిలీజ్ అనేది మనకు తప్పదు, బిజినెస్. ఆ ఫారెన్ లో రిలీజ్ చేస్తే నేను రిలీజ్ అయిపోయింది, వాళ్ళు వచ్చేస్తుంది రిపోర్ట్, వాళ్ళు వచ్చేస్తుంది సిడి. అందుకనే మేకింగ్ లోనే డార్క్ ఎఫెక్ట్ సినిమాలు తీయడం అందుకే ఈ మధ్య పెరిగింది. ఎందుకంటే ఆ డార్క్నెస్ లో వీడియోలో చూడలేము, సిడీలో చూడలేము, ఆ డార్క్నెస్ అవి చూడలేము, ఆ కాపీ దొంగ సిడీలో చూడలేము, అది అంత ఇంపాక్ట్ ఉండదు. అందుకనే మేకింగ్ స్టైల్లోనే మారుస్తాం, అంతకన్నా ఆపటం కష్టం. ఎందుకంటే ఫారెన్ లో మనం ఆపుకోలేం, వ్యాపారం ఫారెన్ సినిమా ఫారెన్ కి అమ్ముకుంటాం ఆపలేము. అది అమ్మినాక ఆటోమేటిక్ గా అక్కడ నుంచి వచ్చేస్తున్నాయి, ఇమీడియట్ గా వచ్చేస్తున్నాయి, టాకు వచ్చేస్తుంది, సిడీలు వచ్చేస్తున్నాయి. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే సామాన్య ఆడియన్స్ పరంగానే, ఫ్యాన్స్ పరంగానే నేను ఆలోచిస్తే, ఇక్కడేమో వేలకు వేలు టికెట్ రేట్లు పోలేరు, అక్కడేమో ప్రేక్షక దేవుళ్ళు అని మాటలు చెప్తూ ఉంటారు హీరోలు. కోట్లు అక్కడ రెమ్యూనరేషన్లు, వాటికి బడ్జెట్లు, విపరీతమైన బడ్జెట్స్ పెట్టి అవసరానికి మించి రిసోర్సెస్ వాడుకుంటూ బడ్జెట్స్ పెట్టేస్తారు. ఇక్కడ సామాన్యులు వెళ్తే మాత్రం పోలీసులు 10 మందే, ఇందాక మీరు అన్నట్లుగా 10 మందే కనబడతారు. తొక్కిసలాటలో చిన్న పిల్లాడు, 9 సంవత్సరాల పిల్లాడు అండ్ 39 సంవత్సరాల తల్లి. అంటే ఇక్కడ ప్రేక్షకులు దేవుళ్ళు అని పేరుకు మాత్రమే గాని వాళ్ళ మీద వీళ్ళెవరికి బాధ్యత ఉండదా? బాధ్యత ఉండదని కాదు, అదే చెప్తా, బాధ్యత ఉండదని కాదు. ఒక ఓవర్ షోయింగ్ అని అనాలి, ఓవర్ షాడోయింగ్ బాధ్యత లేదు అని అనలేం. కానీ ప్రేక్షకుల మీద బాధ్యత, కానీ ప్రేక్షకులను ఎక్స్‌ప్లాయిట్ చేయాలనే డబ్బు, ధనం మూలం జగత్ అన్నట్టు ఇక్కడ కూడా డబ్బు. ఈ ప్రేక్షకులను ఎక్స్‌ప్లాయిట్, వాళ్ళ మీద బాధ్యత ఉన్నా వాళ్ళ అభిమానాన్ని దోచుకోవాలి, వాళ్ళ అభిమానాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయాలి. ఈ దుర్మార్గపు ఆలోచన అసలు విషయాన్ని, వాళ్ళకి కావాల్సిన ప్రేక్షకుల్ని బాధ్యత అనేది విస్మరిస్తారు. ఎప్పుడంతే మామూలు జీవితంలో కూడా అంతే కదా, డబ్బు అనేది అన్ని బాధ్యతలను తప్పిస్తుంది. ఆ డబ్బు వ్యామోహం, రైట్, అది పరిస్థితి. సో ప్రేక్షక దేవుళ్ళు అంటూ ప్రతి హీరో, ప్రతి డైరెక్టరు, హీరోయిన్, ప్రొడ్యూసర్లు వీళ్ళంతా కూడా ప్రేక్షక దేవుళ్ళు అంటారు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం విపరీతమైన రేట్లు పెంచేస్తారు. వాడు జీతం ఎంత వస్తుందో కూడా చూడకుండా అభిమానం పేరుతోటి సినిమాకే అప్పు చేసి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అభిమానం అట్లాంటిది. సో ఆ అభిమానాన్ని మొత్తానికి నా అభిమాన దేవుళ్ళు అంటూ రేట్లు పెంచేస్తారు, విత్ లీగల్గా ప్రభుత్వం కూడా రేట్లు పెంచేసి. సో వీళ్ళు పరిగెత్తుకొని వచ్చేస్తారు. ఈలోపు మళ్ళీ హీరో అక్కడికి రావడం, లేదా హీరోయిన్ అక్కడికి రావడం, ప్రొడ్యూసర్ రావడం, వాళ్ళ టీం అంతా రావడం, మళ్ళీ వాళ్ళు సినిమా చూడాలి, వాళ్ళంతా ఉత్సాహంగా ఎంజాయ్ చేయాలి. అక్కడ ప్రజల్ని చూసి ఇది నా అభిమానుల అది అని చెప్పి వాళ్ళు ఎంజాయ్ చేయాలి.
ఈ లోపు అక్కడ పట్టుమని 10 మంది పోలీసులు కూడా చక్కగా ఉండరు, వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండదు. ఈవెన్ అక్కడ ఉన్న కానిస్టేబుల్కి కూడా మరి ఎంతవరకు కమ్యూనికేషన్ ఉంటుందో అర్థం కాదు, ఎవరెవరు వస్తున్నారో కూడా మరి అక్కడ ఏంటి పరిస్థితి, ఎలా మనం కట్టడి చేయాలి, మరి అక్కడ హీరో వస్తున్నారా, ఏ సినిమా అది, ఏ సినిమాకి సంబంధించిన హీరో వస్తున్నారు, వాళ్ళ టీం వస్తున్నారు, అది ఎవరి సినిమా అయినా కానివ్వండి, కేవలం అల్లు అర్జున్ సినిమా గురించి అని కాదు, బట్ ఒక జనరలైజ్గా మాట్లాడినట్టయితే ఏ హీరో సినిమా అయినా కూడా హీరో వస్తున్నాడంటే కట్టుదిట్టమైన భద్రత ఉండేలాగా చూసుకోవడం అటు పోలీసులు యాజమాన్యం బాధ్యత, థియేటర్ యాజమాన్యం. మరోవైపు వీళ్ళు కూడా ఇటు నుంచి వెళ్తున్నారంటే సో అక్కడ ఏం జరగబోతోంది, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, మనం ఎట్లా జాగ్రత్తగా వెళ్ళి రావాలి అనేది నైతిక బాధ్యత ఇటు సైడ్ నుంచి కూడా హీరోలకు, టీంకి ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తానా, లేకపోతే ఇవన్నీ పట్టించుకోకుండానా, లేకపోతే ఇవన్నీ అనుకోకుండానే జరుగుతాయా? ఆఖరికి ఒక 9 సంవత్సరాల పిల్లాడు, అతని తల్లి, ఈరోజు పిల్లాడి పరిస్థితి విషమంగా ఉంది ఇప్పుడు మనం వీడియో చేసే సమయానికి, బట్ తల్లి మాత్రం ఆల్రెడీ చనిపోయినట్లుగా తెలుస్తోంది. అది పరిస్థితి. ప్రేక్షక దేవుళ్ళు, ప్రేక్షక అభిమానులు వీళ్ళంతా ప్రేక్షక దేవుళ్ళు. తీరా వస్తే సినిమా రేట్లు పెంచేస్తాం, అక్కడ టికెట్లు దొరకవు, కొట్టుకోవాలి, ఇదే క్రేజ్. ఆ తర్వాత ఆ తొక్కిసలాటలో ఒక అమాయకులు బలవ్వాల్సిన పరిస్థితి. ఒకవైపు ప్రజలకు ఆ పిచ్చి ఉంటూనే ఉంది. మరి ఫస్ట్ షో నాడు ప్రీమియర్ షోలకు మొత్తం ఫ్యామిలీని వేసుకొని వెళ్ళాలి అనే పరిస్థితి ఎందుకు వస్తోంది? పోనీ వెళ్ళినా అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది అనే గ్యారంటీలు మన దేశంలో ఉన్నాయా? ఇప్పటికీ భారతదేశంలో మనం ఎట్లా ఉంటాం మనందరికీ తెలిసిన విషయమే కదా. సో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కదా. సో ఇప్పుడు చెప్పండి మీరు వ్యూయర్స్, ఎవరి తప్పు ఇది? ఇది ఎవరిని ఉద్దేశించో, లేకపోతే ఎవరినైనా క్రిటిసైజ్ చేయాలనో, లేకపోతే పాయింట్అవుట్ చేయాలనే ఉద్దేశం కంటే ఎక్కువ కూడా అనవసరమైన పరిస్థితి వచ్చింది కదా. ఒక అమాయకులు, పాపం అభిమానులు వాళ్ళు చనిపోయిన పరిస్థితి కదా. పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. ఆ ఫ్యామిలీ ఆ లాస్ని ఎప్పుడూ పూర్తిగా భరించలేని పరిస్థితి కదా. ఆ లోటును పూర్తి చేయలేని పరిస్థితి కదా. మరి ఇవి తెలిసి మనం ఎందుకు తప్పులు చేస్తున్నాం అనే విషయంలో ఈ వీడియో చేయడం జరిగింది. నిజంగా కూడా ప్రేక్షకులు దయచేసి ఆలోచించండి. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ముఖ్యంగా ఫ్యామిలీస్ని తీసుకొని వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆ సినిమా మెల్లిగా చూడొచ్చు, రేటు తగ్గాక చూడొచ్చు, లేకపోతే ఓటీటీలో వచ్చాక చూడొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. అదంతా వదిలేసి అభిమానం చూపెట్టుకొని గుండెలు బాదుకునే విధంగా వెళ్ళాల్సిన పరిస్థితులు లేవు. ఇవన్నీ మీరు ఆలోచించండి. కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా ఆ కుటుంబం కోసం. అండ్ ఇటువంటి సిచ్యువేషన్స్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలనే విషయం కూడా మీరు దయచేసి ఫ్యాన్స్ అసోసియేషన్ ఎవరికి ఫ్యాన్స్ అనే వాటికంటే అతీతంగా కూడా మీరు ఒక్కసారి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అభిమానం ఉండాలి కానీ అది ప్రాణం మీదకి తెచ్చుకునే పరిస్థితుల్లోకి మనం ఎంటర్ అవ్వద్దు అనే ఉద్దేశాన్ని మీరు వ్యక్తపరుస్తూ మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.